హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. నేను మీ హరిత. మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలను తీర్చడానికి ఈరోజు మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త సారంగ నాగేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, అలాగే ఇప్పుడు మధ్యతరగతి వాడైనా లేదా ఎట్లాంటి స్టేటస్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళ జాతకంలో రాజయోగం ఉందో లేదో తెలుసుకోవాలని ఎవరైనా తాపత్రయపడుతూ ఉంటారో, మన జాతకంలో రాజయోగం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? తప్పకుండా. ఓం శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాశన సుందరీముపాసే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. ప్రాక్టికల్గా కూడా వందల మందిని మనం గమనిస్తుంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో సీఈఓలుగా ఉన్నవాళ్ళు కానీ, ఈ స్టార్టప్స్ చేసి కంపెనీలు పెట్టి ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, వీళ్ళందరూ రాజయోగం ఉన్నటువంటి వాళ్ళే. ఎవరు కూడా బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అనేది అంటారు కదా, కాదు కదా. చాలామంది మరి ఎగ్జాంపుల్గా 4 ఎపిసోడ్లు చెప్పచ్చు వాళ్ళ పేర్లన్నీ, ఆ రాజయోగం కలిగిన వాళ్ళు. అదేంటంటే మధ్యతరగతి, సామాన్య మధ్యతరగతి, ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళకు కూడా రాజయోగం పడితే వాళ్ళు చాలా టాప్ రేంజ్కి వెళ్ళొచ్చు, మంచి ఉన్నత స్థితి చెందొచ్చు, ప్రజల్లో ప్రజాదరణ పొందొచ్చు, గౌరవాదులు పొందొచ్చు. దానికి ఏంటంటే మన జాతక రీత్యా ప్లానటరీ పొజిషన్ ఉంటుంది. లగ్నాత్తు, లగ్నం అనేటువంటిది మెయిన్ అయితే దాని నుంచి గ్రహాలను గమనించినప్పుడు మినిమం తక్కువలో తక్కువ 3 గ్రహాలు ఉచ్చపడితే, ఉచ్చస్థానాన్ని పొంది ఉంటే వాడికి రాజయోగం అని అంటారు. అలాంటి రాజయోగాలు ఏంటంటే, ముఖ్యమైన రాజయోగాలు 12, ఓవరాల్గా చూసుకుంటే 108 రకాలైనటువంటి రాజయోగాలు ఉన్నాయంటారు. ఒక్క రాజయోగం గురించి ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకోవచ్చు మనం, తెలుసుకోవడానికి. అంటే చేసుకోవచ్చింది సెన్స్ ఏంటంటే ప్రజలు తెలుసుకోవడం కోసం తెలుసుకోవాలి, అలాగన్నమాట. అలాంటి రాజయోగాలు ఏవైతే వాళ్ళకి కలిగాయో, కొన్ని గ్రహాలు, 2 గ్రహాలు కలిస్తే ఒక రాజయోగం, 3 గ్రహాలు కలిస్తే ఒక రాజయోగం. గ్రహములన్నీ కూడా మొత్తం నవగ్రహాలు అంటారు, 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు కూడా 3 రాశుల్లో ఉండడం అనేటువంటిది ఒక యోగం. 5 పంచగ్రహాలు, 5 స్థానాల్లో ఉండడం ముఖ్యమైనది. అంటే కేంద్రము, కోణస్థానం అంటారు. లగ్నాత్తో 1, 4, 7, 10 స్థానాల్లో అంటే శుభగ్రహాలన్నీ కూడా అందులో ఉండడం, శుభగ్రహ దృష్టి, వీటన్నిటినీ రాజయోగం కింద పరిగణిస్తారన్నమాట. దాన్ని బట్టి అంటే వాడికి కలిగినటువంటి రాజయోగం, ఆ జాతక చక్రంలో ఉన్న రాజయోగాన్ని బట్టి 3 స్టేజ్లు ఉంటాయి ప్రతి వాడికి. 12వ ఏట 11, 12 గర్భాష్టమేష్ అంటారు. అంటే తల్లి గర్భంలో ఉన్నదే నుంచి లెక్కేస్తాం. జ్యోతిష్యం అనేటువంటిది ఎలాగైతే ఏంటంటే భూమి మీద పడి నుంచి మనం లెక్క వేస్తాం, వీడికి 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, ఇలాగేదో 9 నెలలు 10 నెలలని. కానీ మా ప్రకారంగా మేమేంటంటే గర్భాష్టమేషు, గర్భంలో ఎప్పుడైతే పడ్డాడో అక్కడి నుంచి లెక్క వేయడం జరుగుతుంది. సో ఆ ప్రకారంగా 11, 12 అనుకోండి. 11, 12 ఏటలో ప్రారంభించబడేటువంటి రాజయోగం ఒకటి ఉంటుంది. అలాగే 36లో ఒకటి ఉంటుంది, 40లో ఒకటి ఉంటుంది. 40 దాటితే రాజయోగం కలగడం చాలా తక్కువ. ఒకవేళ అటువంటి సమయంలో రాజయోగం కలిగినా అది ఎక్కువ కాలం ఉండదు, స్థిరంగా ఉండదు. 1 ఏడాది 2 ఏళ్ళ పాటే ఉంటుంది. మళ్ళీ మామూలు యోగమే కలుగు, ఇప్పుడు మామూలు యోగంలోకి వచ్చేస్తాడు. అందుచేత ఏంటంటే ముఖ్యమైన రాజయోగాలు ఇలా కలుగుతాయి. అవి స్టాండర్డ్గా ఉంటాయి, చాలా కాలం సస్టైన్ అవుతాయి రాజయోగాలు. అంటే గురుగారు, పుట్టడమే సామాన్య కుటుంబంలో పుట్టి అలా ఉన్నవాడు రేపొద్దున రాజయోగం పడుతుంది అన్నట్టు ఆయనకేమన్నా తెలుస్తుందా? అంటే వాళ్ళకి ఏమన్నా సైన్స్ ఉంటాయా, లేకపోతే చుట్టూ పరిసరాల బట్టి, లేదా వాళ్ళ థింకింగ్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? అట్లాంటి వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంటుంది? ఖచ్చితంగా ఆ రాజయోగం ఎవరికైతే ఉంటుందో జాతకరీత్యా వాళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఒక 5, 6 ఏట నుంచి కూడా వాళ్ళ ఆలోచన విధానం కానీ, కుటుంబంలో వాడు సంచరించే విధానం, మాట తీరు కానీ, స్కూల్లో ఉండడం,
వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఆడుకున్నప్పుడు కానీ ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కోరుకుంటారు. ఆ గుర్తింపు కూడా వాళ్ళకి కలుగుతుంది. అంటే వాళ్ళకంటూ ఒక సపరేట్ లక్షణాలు ఉంటాయా? ఖచ్చితంగా వాళ్ళు సపరేట్గా ఉంటారు. ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అంటే రాజయోగం అప్పటికి పట్టి ఉండకపోవచ్చు, వాడు సామాన్యంగానే ఉంటాడు. కానీ ప్రజల్లో కానీ కుటుంబంలో వాళ్ళ ఒక 30 మంది 40 మంది కుటుంబ సభ్యులు ఉండొచ్చు వాళ్ళు రిలేషన్స్ అందులో కూడా ఒక ప్రత్యేకత వాడికి ఉంటుంది. వాడు అంటున్నారని పురుషుడు అనుకోకండి, మేల్ ఆర్ ఫీమేల్, ఇందులో ఇద్దరికి రాజయోగం అన్నది అందరికీ సమానంగా ఉంటుంది. ఏదో పురుషులకే ఉంటుంది అనేటువంటి భ్రమ అక్కర్లేదు. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. చదువుకున్నప్పుడైనా సరే వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా ఉంటారు. 40 మంది ఉన్నా 40 మందిలో ఒక స్థానం ఉంటుంది. ఏకశ్చంద్రంతి రచతారా సహస్ర సహా అని. ఏక చంద్ర ప్రకాశంతి, ఆకాశంలో చూసినప్పుడు చంద్రుడు ఉంటాడు, తారలు చాలా ఉంటాయి, నక్షత్రములు, కానీ చంద్రుడే ప్రకాశంగా ఉంటాడు. మనం చంద్రుడి కోసమే చూస్తుంటాం. అది ముఖ్యంగా పూర్ణచంద్రుడి కోసం, ఎందుకంటే ఆయన ప్రత్యేకం కాబట్టి. అట్లాగే ఈ రాజయోగం ఉండేటువంటి వాళ్ళు బాల్యం నుంచి ప్రత్యేకంగా ఉంటారు. అది వాళ్ళకి తెలియకపోవచ్చు, ప్రజలు కూడా గుర్తించకపోవచ్చు, కానీ ఆ ప్రత్యేకత ఏదైతే ఉంటుందో వాళ్ళలో ఉంటుంది. ఒక రాజశేఖ లక్షణం కానీ సెపరేట్గా ఉండడం, ఆలోచన విధానం, థింకింగ్. వాడు చెప్తే అవతల వాడంటే వాడు చెప్తే అవతల వాళ్ళు వినేటట్టుగా చేసుకోగలగడం, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలని మంత్రశాస్త్రం చెప్తున్నది. కమాండింగ్గా ఉంటారు. ఇప్పుడు కొంతమందిని చూసుకుంటే వాళ్ళు పెద్ద మెరిట్స్ కాదు, అంటే చదువులో పెద్ద టాపర్స్ ఏం కాదు, కాకపోతే అలాంటి వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ముందు నుంచి కాకుండా సడన్గా చాలా గ్రోత్ ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్లో. ఖచ్చితంగా దాన్నే రాజయోగం అని జ్యోతిష్ శాస్త్రంలో మీరు చెప్పినటువంటి పాయింట్స్నే రాజయోగం అంటారు. మనతో పాటే ఉంటారు, మనతో పాటు తిరుగుతుంటారు, చదువుకుంటుంటారు, మార్కులు కూడా మీరు అన్నట్టుగా నార్మల్గానే వస్తుంటాయి. ఏదైనా సరే కుటుంబంలో అయినా సామాన్యంగా ఉంటారు. సడన్గా మరి రాజయోగం వచ్చేటువంటి టైం ఏదైతే ఉందో, అసలు రాజయోగం ఎలా పడుతుంది అనేటువంటి దాని విషయం మీద మళ్ళీ ఇంకో వీడియో చేసుకోవాలి మనం. ఆ సమయం వచ్చేసరికల్లా సడన్గా వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు, మనకు అందనటువంటి స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. దాన్ని రాజయోగం అంటారు అన్నమాట. ఓకే గురుగారు, సో చూసారు కదా గురుగారు చెప్పింది. ఇంకే విధమైన ధర్మ సందేహాలు ఉన్నా కమెంట్ సెషన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.